కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అంటూ హడావిడి రాజకీయాలు మొదలుపెట్టిందన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. బీజేపీ ఒత్తిడితోనే 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచన చేస్తుందన్నారు. ఇప్పటికీ తమకు కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుమానం కలుగుతుందన్నారు. 18 నెలలు గడిచినా పంచాయతీ ఎన్నికలు పెట్టలేదని విమర్శించారు. కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప ఎన్నికలు పెట్టడానికి సిద్ధం కాలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు కాసం. బీసీలకు మేము ఉద్ధరిస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం, ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు పెడతాం, రకరకాల హామీలు ఇచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి మేము దేశానికే తెలంగాణని ఒక ఆదర్శంగా ఒక ల్యాబ్, పొలిటికల్ ల్యాబ్గా కాంగ్రెస్ పార్టీ మారుస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సంతోషం, బీసీలందరూ గంపగుత్తగా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిండ్రు. అయితే 18 నెలల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతామని చెప్పేసి బీసీల వర్గీకరణ, కులగణన మేమే ముందు చేస్తున్నామని చెప్పేసి చేయడం జరిగింది. కర్ణాటకలో కులగణన చేసి అబాస్ పాలయ్యి కేంద్ర కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కులగణన చేయాలని చెప్పేసి ఆదేశం ఇచ్చేంతవరకు కర్ణాటకలో రాజకీయం నడుస్తూ ఉంది. కర్ణాటక ప్రజలను నట్టేట ముంచేసింది. ఇవాళ తెలంగాణలో కోర్టు మొట్టికాయలేస్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేని పరిస్థితి. హైకోర్టు స్వయాన సెప్టెంబర్ 30వ తారీఖు లోపట మీరు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినంత పనిగా హైకోర్టు చెప్తే హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ఇంకా కూడా తాత్సారం చేస్తున్నట్టే కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. మీకు నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేస్తామన్నారు. నామినేటెడ్ పోస్టులు ఇచ్చేసరికి చూస్తే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఒకే వర్గానికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి అక్కడ బీసీలని నట్టేట ముంచారు. అందుకోసమే మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి.